శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 18 చాప్టర్లో 16 శ్లోకాల నుంచి దేవతలందరూ కలిసి ఎప్పుడైతే కశ్యపుణ్ణి ఆశ్రయిస్తాడో ఆయన వాళ్ళకి అభయాన్నిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి దీర్ఘకాలం తపస్సు చేసి ప్రసన్నతతో ఆ పరమేశ్వరుడు ప్రకటింపబడిన తర్వాత ఆయన మళ్ళీ దేవతల యొక్క దుఃఖాలను దూరం చేసి వాళ్ళని రక్షించమని అదే నా కోరిక అని వేడుకుంటాడు. అసమర్థో రమేశోపి దుఃఖదస్తే ముహుర్ముహు అతః సురామచ్చరణ వేదయంతో అసుఖం చ తత. ఎలా అయితే ప్రతిదానికి కూడా అప్పుడు కొన్ని కొన్ని అహంకారయుక్తంగా నేను చెయ్యలేనిదేంటి, నాకు రాందేంటి, ఇది ఎంత నాకు ఇప్పుడు నాకు దగ్గర డబ్బు ఉన్నాయి అనుకున్నా, డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు, పెద్ద విశేషం ఏంటి అని అనుకుంటాం. కానీ డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ కొన్ని కొన్ని మనం చెయ్యలేని స్థితిలో ఉంటాము. ఎందుకు అంటే అన్నిటికీ పరమంగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన ఒక్క ఇచ్చతోనే అన్నీ జరుగుతూ ఉన్నాయి. నువ్వంటే ఇష్టమై నీకు ఎక్కువ ఇచ్చేసి నేనంటే ఇష్టం లేదని నాకేం తగ్గించడు పరమాత్మ. కాకపోతే కర్మానుసారం మనం ఉన్న బుద్ధి బట్టి, మనం చేసే క్రతువులు బట్టి, మనం భావనల కొద్దీ అలాగే ఇవన్నీ మార్పులు చేర్పులతో జరుగుతూనే ఉంటాయి. అయితే విష్ణువు కూడా అసమర్థన అయిపోయినప్పుడు, అంటే ఇక్కడ మళ్ళీ కష్టాలు కలిగినప్పుడల్లా సరే మనం ఏం చేస్తూ ఉంటాం, లౌకికంగా చూస్తూ ఉంటే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, భోగం ఉన్నప్పుడు గుర్తురాడు. కానీ ఈ భోగానికి కారణమైన వాడు పరమాత్మ. పైగా ఈ భోగం అన్నది కూడా శాశ్వతం కాదన్న పరమసత్యాన్ని నువ్వు గ్రహించగలిగినప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఈ శరీరం మీద ఎంత మమకారాన్ని పెంచుకుంటున్నాను, నా చుట్టూ ఉన్న బంధనాల మీద ఎంత మమకారం ఉంది, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి ఏదో ఒక్క రోజు అన్నది పరమ సత్యము. ఉన్నంతలో తృప్తిగా ఇది నాకు ఇచ్చాడన్న కృతజ్ఞతతో ఉండగలగటము. అందుకే ఇక్కడ విష్ణు అసమర్థుడు అంటే ఏంటి, ఇక్కడ అసమర్థు అంటే ఎవరు అసమర్థులు, విష్ణు మళ్ళీ ఇక్కడ పరమేశ్వరుడు, ఇద్దరు శివుడు విష్ణు మళ్ళీ వేరు వేరన్న భావన రాకూడదు. కొన్ని కొన్ని లీలలు చేస్తాడు పరమాత్మ. ఒక అవతారం తీసుకుంటున్నాడంటే అవతారానికి ఒక రహస్యం ఉన్నది. లీలలుగా చేస్తాడు. ఎందుకు, సృష్టి అంతా కూడా మాయతో కూడుకుని ఉన్నది. ఈ మాయకి లోబడిపోతూ ఉంటాయి. ఈ నామం వేరు, ఇది వేరు, ఇది వేరు అన్న భేదం మనకి వచ్చేస్తుంది చాలా సర్వసాధారణంగా. ఈ భేద కారణంగా మళ్ళీ అజ్ఞానానికి వశమైపోతున్నావు నువ్వు, వికారాలు కొని తెచ్చుకుంటున్నావు నువ్వు, ఆ పరమసత్యం నుంచి మళ్ళీ దూరం అవుతున్నా అన్న వాస్తవాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటాము. ఇక్కడ అసమర్థత అన్నది ఆ పరమాత్మలో లేదు. నేను చేసుకున్న కర్మల కారణంగా నాకు అందట్లేదు. అందుకే ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు సర్వానికి మూలమైన వాడు ఆ పరమాత్మ ఒక్కడే. ఆ విశ్వాసం నీకు ఉండాలి. పైగా నేను వెళ్ళి అడగగానే నాకు ఈ కష్టం వచ్చింది తీసేసే అంటే వెంటనే తీసేసి, నేను అడగట్లేదు కాబట్టి తీయకుండా నన్ను ఇంకా ఇంకా బాధించేలాగా నా దగ్గరికి నువ్వు రావట్లేదు కాబట్టి, లౌకికంగా ఎవరైతే జనాలు వాళ్ళని మనం ఆశ్రయించి నువ్వు ఆహా ఓహో నువ్వు గొప్ప అనేదాకా మనల్ని ఏదో ఒక రూపంలో బాధిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరమాత్మ అది కాదు. ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే అసమర్థులం మనము. సమర్థ ఉంది అని అనుకోవటం, ఆ సమర్థతకి మూలమైన వాడు పరమాత్మ అన్నది మనము గ్రహించలేకపోవటం. అందుకే ఎవరికి సమర్థత లేదు నీకు తప్పితే. ఏ కష్టాన్నన్నా తొలగించగలిగిన వాడివి, దేన్నన్నా ఇవ్వగలిగిన సమర్థత కలిగి ఉన్నవాడివి నువ్వు ఒక్కడివే అన్న భావన. అంతేకాని ఇక్కడ విష్ణు అసమర్థుడు అని, పరమేశ్వరుడు సమర్థుడు అని కాదు ఇక్కడ అర్థము. అందుకే సకల దేవతలు కూడా వాళ్ళ అసహాయతను, పైగా నిన్నే వేడుకోవాలని ఆ దుఃఖాన్ని నీకు విన్నవించుకునేలాగా నాకొచ్చి చెప్పుకున్నారు. నేను వాళ్ళకి ఆ దుఃఖం తొలగాలని నిన్నే శరణు వేడుకోవటానికి నేను వచ్చాను. తదర్థం దేవదేవేశ దేవదుఃఖ వినాశక తత్పూరింతు తపోనిష్ట ప్రసన్నార్థ తవాసధం. అందుకే ఓ దేవదేవేశ, దేవగణముల యొక్క దుఃఖాల్ని నివారించగలిగిన వాడివి నువ్వొక్కడివే. అందుకే వీరు నిజంగా నా ఈ తపస్సుకి మెచ్చుకుని ప్రసన్నులైతే గనక నా కోరిక ఏంటి అంటే ఆ దేవతల యొక్క దుఃఖాలు తొలగిపోవాలని. అందుకే కాశీపురం నుంచి ఇక్కడ తపస్సు చేయటానికి నేను వచ్చాను. ఈ యొక్క కోరిక కోసమే వచ్చాను, వాళ్ళ దుఃఖాలు తొలగిపోవాలి అని. ఇదే నా ఒక్క కోరిక. శరణంతే ప్రపన్నోస్మి సర్వతాహం మహేశ్వర కామం మే పూరయ స్వామి దేవ దుఃఖం వినాశయ. అందుకే మహేశ్వర
అన్ని రకాలుగా నేను మిమ్మల్నే శరణు వేడుకో, ఎందుకంటే ఏదన్నా తొలగించగలిగినాడు నువ్వు ఒక్కడివి కాబట్టి. అందుకే స్వామి నా యొక్క కోరికను మీరు సంపూర్ణం చేయండి అంటే వాళ్ళ దుఃఖాలు తొలగించేసేయండి. ఏవైతే దేవతలు దైత్యుల చేతిలో బాధపడుతున్నారు, పైగా వాళ్ళ రాజ్యము వాళ్ళ పురము అన్నీ పోయినాయి కాబట్టి ఆ దుఃఖాలన్నీ కూడా మీరే తొలగించి వాళ్ళకి సుఖాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు కశ్యపుడు. పుత్ర దుఃఖేశ్చ దేవేశ దుఃఖితోహం విశేషతః సుఖీనం కురు మామీష సహాయస్వం దివేకసాం. ఇక్కడ కశ్యపుడికి ఎలా అయితే దిత్తి అదితి ఇంతమంది భార్యలు ఎలా అయితే మనకున్న సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయనకున్న భార్యలు కలిగిన సంతతి అని చెప్తూ ఉంటారు. అయితే ఈ దేవతలు దైత్యులు అందరూ కూడా వాళ్ళే అయినప్పటికీ కూడా అందుకే దేవేశ నేను నా కొడుకులు అంటే ఈ దేవతలందరూ తన పుత్రుడు, అందుకని వాళ్ళ దుఃఖాన్ని తొలగించాలని విశేషమైన రూపంతో వాళ్ళ బాధపడుతుంటే నాకు బాధ కలుగుతుంది కానీ ఆ దుఃఖాలు నువ్వే తొలగించాలి, అందుకే ఈశ్వర వాళ్ళకి సుఖాలు ప్రసాదించి ఆ దేవతలకి మీరే సహాయం చెయ్యమని అడిగాడు. భూత్వా మమ సుతోనాథ దేవా యక్షాః పరాజితాః దైత్యైర్మహాబలేః శంభో సురానంద ప్రధూభవ. దేవతలు యక్షులు అలాగే దైత్యులు వీళ్ళందరూ కూడా మహాబలశాలి అయిన దైత్యులు వాళ్ళందరూ, అందుకే ఓ శంభు అందరూ వాళ్ళు మళ్ళీ ఎవరి నుంచి ప్రసాదింపబడ్డాడు, పరమాత్మ నుంచే ఉద్భవించిన వాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా నా పుత్రుల రూపంలోనే అవతరించారు. అయితే ఇప్పుడు వీళ్ళని రక్షించటానికి కూడా దేవతలకి ఆనందం ప్రసాదించటానికి కూడా మహాదైత్యులు ఒక పరాభవంతో వీళ్ళు దుఃఖంలో ఉన్నారు కాబట్టి మీరే మళ్ళీ ఉద్భవించాలి అన్న కోరికను ప్రకటించాడు. సదేవాస్తు మహేశాన సర్వలేఖా సహాయకః యథా దైత్యకృత బాధ నా బాధేత సురాన్ ప్రభు. అందుకే మహేశ్వర ఏ ప్రకారంగా అయితే దేవతలు దైత్యుల ద్వారా అంతలాగా బాధలు పీడలకి లోబడ్డారో అదే ప్రకారంగా ఆ దేవతలకు కూడా సహాయం చేసి వాళ్ళ పీడల నుంచి వాళ్ళకి విముక్తి కలిగించండి అన్నారు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్తస్య తు సర్వేషాస్తితి ప్రోచ్య శంకరः పశ్యతస్తస్య భగవాంస్తత్రేవాందర్ధతే హరః. కశ్యపుడు ద్వారా ఈ ప్రకారంగా పరమేశ్వరుని స్తుతించి ఆ పరమాత్ముడికి జరిగింది వృత్తాంతాన్నందా విన్నవించుకున్న తర్వాత అది తెలుసుకున్న సర్వేశ్వరుడైన ఆ మహేశ్వరుడు ఆ శంకరుడు తదాస్తు అంటే నువ్వు అడిగినట్టుగానే నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది అన్నాడు. అలా చూస్తూ చూస్తూ అక్కడి నుంచి మళ్ళీ అంతర్ధానమైపోయాడు. కశ్యపోపి మహాహృష్ట స్వస్థానమాగద మద్రుతం దేవేభ్యః కథయామాస సర్వవృత్తాంతమాధరాన్. కశ్యపుడు ఇలా చాలా ఆనందంగా త్వరగా మళ్ళీ తన స్థానానికి తను వచ్చేసాడు. ఆధారపూర్వకంగా దేవతలకంతా కూడా అక్కడ జరిగిన సమస్త వృత్తాంతానంతా కూడా చెప్పాడు. అంటే ఇంత దీర్ఘకాలం తపస్సు చేసి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెప్పాడంటే అంత దీర్ఘకాలం వాళ్ళు కూడా ఈయన కోసం వేచి ఉన్నారు. అంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, పరిష్కారం నీకు 2 minutes మ్యాగీ లాగా ఏమి రాదు, కాస్త ఓపిక పట్టాలి, నిగ్రహించుకోవాలి. ततः स शङ्करः शर्वः सत्यं कर्तुं स्वकं वचः सुरभ्यां कश्यपाश्चग्ने ఏకాదశ స్వరూపమాన్. దీని తర్వాత అన్నిటినీ సంహరించేవాడైన పరమేశ్వరుడు తన ఇచ్చిన ఆ వాగ్దానాన్ని సత్యం చేయటానికి దాని నిమిత్తమై 11 రూపాలు ధరించాడు. కశ్యపుడికి ఎలా అయితే అంతా కూడా కశ్యపుడికి భార్యకి కలిగిన సంతతి ఉన్నది. అందుకే తన భార్య అయిన సురభి అన్న ఆవిడ గర్భంలో ఆ 11 అవతారాలతో ఆయన అక్కడి నుంచి ఉద్భవించాడు. మహోత్సవాస్తా దాసీధమై మహోత్సవాస్ తథాసీధా వై సర్వం శివమయం త్వభూత అసంహృష్టాః సురాశ్చాత మునీనా కాశ్యపే చ. ఆ సమయంలో పెద్ద ఉత్సవంలా జరిగింది, అంతా కూడా శివమయంగానే ఉన్నది. ఆ కశ్యపుడు ముని సహితంగా అందరూ సకల దేవతలు కూడా చాలా ఆనందానికి, ఎందుకంటే వాళ్ళ కార్యాన్ని చెయ్యటానికి ఆ పరమాత్మయే పూనుకున్నాడు. ఆ 11 రూపాలు కపాలి పింగళో భీమో విరూపాక్షో విలోహిత
శాస్తాజాతపాదహిర్ బంధురన్య శంభుర్ చండోపవస్తథ. ఆ 11 నామాలు ఏంటంటే కపాలుడు, పింగళుడు, భీముడు, విరూపాక్షుడు, విలోహితుడు, శాస్తుడు, అజపాదుడు, ఆహిర్భుజ్ఞుడు, శంభుడు, చంద్రుడు, భవుడు. ఈ 11 నామాలు, ఆ 11 రూపాలకి ఈ 11 రుద్రులు సురభి యొక్క పుత్రులుగా చెప్పబడతారు. ఏకాదశైతే రుద్రాస్తు సురభీతనయాః స్మృతాః దేవకార్యార్థముత్పన్నాః శివరూపాః సుఖాస్పదం. దేవతలకి దుఃఖాలు తొలగించటానికి, సుఖాలు ప్రసాదించటానికి అక్కడ రుద్రగణముల రూపంలో అక్కడ పరమాత్మయే ఇలా కార్యసిద్ధి కోసం ఉత్పత్తి చెందాడు. తే రుద్రాః కాశ్యపా వీర మహాబల పరాక్రమాః దైత్యాన్ జగ్నుశ్చ సంగ్రామే దేవ సహాయకారిణః. కశ్యపుడు పుత్రులుగా రుద్రగణముల వీరులు, ఆ మహాబలవంతులు, పరాక్రమవంతులు, ఆ సంగ్రామంలో దేవతలక్క సహాయార్థమై ఉండి వీళ్ళు దైత్యులందరినీ కూడా సంహరించేశారు. తతద్రు కృపయా దేవా దైత్యాన జిత్వా చ నిర్భయాః చక్రుః స్వరాజ్యం సర్వే తేషాక్రాద్యః స్వాస్థా మానసాః. ఆ రుద్రుల యొక్క కృపతో ఇంద్ర సకల దేవతలందరూ ఆ దైత్యుల మీద విజయాన్ని పొంది ఇప్పుడు భయానికి దూరమై నిర్భయులైపోయారు. అందుకని చాలా ఆనందంగా వాళ్ళ పరాక్రమం అంతా కూడా మళ్ళీ వైభవం అంతా కూడా తిరిగి వచ్చింది. అందుకని వాళ్ళ రాజ్యం, అధికారం, వాళ్ళ పూర్వం అన్ని ఆ అమరావతి అంతా కూడా వాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చింది. అందుకు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ కార్యాలని మళ్ళీ వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు స్వీకరించి వాళ్ళ కార్యాల్లో చాలా ఆనందంగా ఉన్నారు. అథాపీతే మహారుద్రాః సర్వే శివస్వరూపకాః దేవానాం రక్షణార్థాయ విరాజంతే సదాభివి. ఇప్పటికీ కూడా ఆ శివస్వరూపమే, ఆ మహారుద్రుడే దేవతల సకలానికి మూలమైన వాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని నువ్వు ఏ నామంతో అన్నా పిలుచుకో, విష్ణు అనుకో, శివ అనుకో, రామ అనుకో, కృష్ణ అనుకో, ఏదన్నా అనుకో, కానీ అన్నిటినీ రక్షిస్తున్నవాడు, అన్నిటికీ ఆధారమైన వాడు. కానీ ఆ పరమాత్మ నిరాధార అంటాం. అందుకే ఆ పరమేశ్వరుడు దేవతల యొక్క రక్షణార్థమై ఇప్పటికీ కూడా విరాజమానుడుగా ఉన్నాడు అంటారు. ఎక్కడున్నాడు పరమాత్మ? సర్వంతర్యామి, సర్వము వ్యాపించి ఉన్నవాడు, సర్వవ్యాపిగా సదా ఉంటున్నవాడు పరమాత్మయే. ఏషాన్యం పురీతే వాసం చక్రీరే భక్తవత్సలాః వీరమంతే సదా తత్ర నానా లీలా విశారదాః. భక్తవత్సలుడైన పరమాత్మ ఇలా ఎన్నో రకాలుగా లీలలు చేస్తూనే ఉంటాడు. అందులో పైగా నైపుణ్యం. మనకి నైపుణ్యం ఎప్పుడు వస్తుందంటే ఒక పని చెయ్యగా 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 అందులో మనం ఎక్స్పర్ట్ అవుతూ ఉంటాం. అయితే పరమాత్మ లీలను చేయటంలో చాలా నైపుణ్యత కలిగి ఉన్నవాడు. అందుకే ఇక్కడ ఆ పరమాత్మ అన్ని పురముల్లో ఉన్నవాడు, కానీ అంతర్యామిగా బాహ్యంగా అన్నిటా వ్యాపించి ఉన్నవాడు ఆ పరమాత్మ. అందుకే సదా ఆయన్ని రమిస్తూ ఉండాలి. ఆయన లేని నివాసం లేదు, ఆయనని పొందలేని స్థానం అంటూ ఏది ఎక్కడైనా సరే దర్శించుకునే అంత యోగ్యతను తెచ్చుకోవాలి, కానీ ఆయన అంతా వ్యాపించి ఉన్నాడు. తేషామనుచరా రుద్రాః కోటిశః పరికీర్తితాః సర్వత్ర సంస్థితాస్తత్ర త్రిలోకేష్వాభిభాగశః. ఆయన అనుచరులు కూడా కొన్ని కోటాన కోట్లు అని రుద్రులని అని కూడా చెప్పబడుతూ ఉంటారు. ముల్లోకాల్లో కూడా అంతా వ్యాపించి ఉన్నారు. అంతా అంటే సర్వత్రా, ఇక్కడ అక్కడ అని లేకుండా అంతా కూడా స్థితుడై ఉన్నాడు, వ్యాపించి ఉన్నవాడు. ఆయన గణములే అన్నీ కూడా. इति ते वर्णितास्तातावतारः शङ्करस्य वै एकादशमिता रुद्राः సర్వలోకసుఖావహాః. ఓ సనత్ కుమారుడికి ఏదైతే నందీశ్వరుడు చెప్తున్నాడో, అందుకే ఇక్కడ ఈ ప్రకారంగా ఏదైతే నేను పరమేశ్వరుడు యొక్క ఆ రుద్ర అవతారాల గురించి వర్ణన చేశానో, ఈ ఏకాదశ రుద్రుడు 11 ఇవి అందరికీ కూడా సుఖాలు ప్రసాదించేవి. ఇదమాఖ్యానమమలం సర్వపాప ప్రణాశకం ధన్యం యశస్యామాయుష్యం సర్వకామ ప్రదాయకం. అంటే
ఇవి ఏం చేస్తాయి అంటే ఈ ఆఖ్యానం అనేది చాలా నిర్మలమైన అంటే మాలిన్యాన రహితంగా ఉన్నది, స్వచ్ఛంగా ఉన్నది. ఇది సకల పాపాలని కూడా తొలగించేస్తూ ఉంటుంది, పైగా దాన్ని అలాగే యశస్సు కూడా ప్రసాదిస్తూ ఉంటుంది, ఆయువు వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆయువు ఉంది కానీ జబ్బులు ఇవన్నీ వచ్చి అసలు ఆ పని నేను చేసుకోలేకుండా నీరసంగా ఉండి ఏది తినటానికి లేదు, చూడటానికి లేదు, వినటానికి లేదు అన్నట్టుగా ఉండగా ఆ ఆయుష్కి అర్థం ఉందా? ఇక్కడ ఆయువు వృద్ధి చెందుతుంది అంటే అన్ని బాగా పనిచేస్తాయి. పైగా నీకు సిద్ధి బుద్ధి వికసించేలాగా ఉంటుంది, అంత వృద్ధిగా ఉంటుంది. అందుకే సంపూర్ణ మనోరథాలన్నీ కూడా పూర్ణం, ఏ మనసులో ఏ కోరుకుంటే అదంతా కూడా నెరవేరుతుంది. ఇక్కడ సకల మనోరథాలు అంటే ఆ మనోరథం కూడా ఏమై ఉంటుంది అంటే మళ్ళీ లోక హితార్థమై ఉంటుంది తప్పితే మళ్ళీ వికారాలతో కూడుకున్నది ఉండే అవకాశం లేదు. అందుకే నిర్మలమైన ఆఖ్యానం, నిర్మలమైనవి చేస్తూ చూస్తూ వింటూ ఉంటే నువ్వు కూడా అలానే తయారవుతూ ఉంటావు. యా ఇదం శృణుయాత్తాత శ్రావయేద్వై సమాహితః ఇహ సర్వసుఖం భుక్త్వా తతో ముక్తిం లభీత సహా. అందుకే ఇది సావధానంగా ఎవరైతే వింటున్నారో స్వచ్ఛమైన ఈ గాథ వినటం ద్వారా సకల మనోరథాలు నెరవేరటమే కాకుండా ఇది మళ్ళీ ఎవరికైనా వినిపిస్తున్నారు అంటే వినటము, ఇంకొకరికి వినిపించటము, అలా చేయటం ద్వారా ఈ లోకంలో అన్ని రకాల సుఖాలు భోగప్రాయమైనవన్నీ లభించి అనుభవిస్తావు. మరణానంతర ముక్తి కూడా లభిస్తుంది అంత్యకాలంలో. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 18th చాప్టర్ సంపూర్ణం.